నమస్తే టైమ్స్ టుడే న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. తీరా ఖాదల్ నెట్ఫ్లిక్స్ మూవీ రివ్యూ. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టింది మీరు కాదా? జగన్ రెడ్డి, నీలాయాపాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశం. గోవిందమ్మ తెగువ వీర మహిళకు స్ఫూర్తి. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు. నన్ను సభలో మాట్లాడనివ్వలేదు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఎందుకు కోపం తెచ్చుకుంటారు? మల్లికార్జున్ ఖర్గే. డీటెయిల్స్ చూస్తే తమిళంలో ఐశ్వర్య రాజేష్ కి మంచి క్రేజ్ ఉంది. స్టార్ హీరోల జోడీగాను నాయక ప్రధానమైన కథల్లోనూ నటిస్తూ ఆమె తన ప్రత్యేకతను చాటుకుంటుంది. ఆమె నటించిన తీరా ఖాదల్ సినిమా 2023 మే 26వ తేదీన అక్కడి థియేటర్లకు వచ్చింది. ఆ తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఇక రోహిన్ వెంకటేషన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. గౌతమ్ జై చెన్నైలో ఒక సంస్థలో పనిచేస్తుంటాడు. అతని భార్య వందన, శివద కూతురు ఆర్తి, ఇది అతని కుటుంబం. వందన కూడా ఒక సంస్థలో హెచ్ఆర్ మేనేజర్ గా పనిచేస్తుంటుంది. ఎలాంటి సమస్య లేకుండా వారి జీవితం హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది. ఒకసారి తన కంపెనీ పని మీద మంగళూరు బయలుదేరతాడు. ట్రైన్ లో అతనికి శరణ్య, ఐశ్వర్య రాజేష్ తారసపడుతుంది. కాస్త ఇబ్బంది పడుతూనే ఒకరినొకరు పలకరించుకుంటారు. తాను మంగళూరు వెళ్తున్నట్టుగానే శరణ్యతో గౌతమ్ చెప్తాడు. ముఖ్యమైన పని మీద తాను కూడా మంగళూరుకే వెళ్తున్నట్టుగా శరణ్య చెప్తుంది. తన భార్య పిల్లల గురించి గౌతమ్, తన భర్త ప్రకాష్ గురించి శరణ్య ఒకరికొకరు చెప్పుకుంటారు. మంగళూరు వెళ్ళిన తర్వాత కూడా ఇద్దరు కలుసుకోవడం, మాట్లాడుకోవడం, కలిసి భోజనం చేయడం చేస్తుంటారు. అలా ఇద్దరు కూడా చాలా సన్నిహితంగా కలుసుకోవడం జరుగుతుంది. కాలేజ్ రోజులలో గౌతమ్ శరణ్య ప్రేమించుకుంటారు. అయితే వారి పెళ్లికి శరణ్య పేరెంట్స్ ఒప్పుకోరు. తన పేరెంట్స్ అడ్డు చెప్పడం వలన శరణ్య కూడా ధైర్యం చేయలేకపోతుంది. తల్లిదండ్రులు చూసిన ప్రకాష్ ని పెళ్లి చేసుకుంటుంది. అతను మహా ఆవేశపరుడు, తొందరపాటు మనిషి. ఒక రేంజ్ లో అతను శరణ్యను టార్చర్ పెడుతూ ఉంటాడు. అదే విషయాన్ని గౌతమ్తో శరణ్య చెప్తుంది. ఆ పరిస్థితి పట్ల అతను జారిపడతాడు. మంగళూరు నుంచి చెన్నైకి వచ్చిన తర్వాత కూడా గౌతమ్ శరణ్యను మర్చిపోలేకపోతుంది. తన భర్త నుంచి విడిపోయి గౌతమ్ ఫ్లాట్ కి ఎదురుగా ఉండే ఫ్లాట్ లో దిగుతుంది. గౌతమ్ ఇంట్లో ఉన్న, ఆఫీస్ లో ఉన్న తరచూ కాల్ చేసి అతని టెన్షన్ పెడుతూ ఉంటుంది. తన భార్య వందనకు తెలిస్తే ఏమవుతుందోనని గౌతమ్ సతమతం అవుతుంటాడు. ఆమెకి అనుమానం రాకుండా ఉండటం కోసం నానా తంటాలు పడుతూ ఉంటాడు. అయితే కొన్ని రోజులుగా గౌతమ్ ప్రవర్తనలో మార్పు రావడాన్ని వందన గమనిస్తుంది. ఆయన తన దగ్గర ఏదో విషయాన్ని దాస్తున్నాడనే విషయం ఆమెకి అర్థమవుతుంది. తాను తన భర్తను వదిలేసి వచ్చాను కనుక గౌతమ్ కూడా వందనను వదిలేసి తనతో ఉండాలని శరణ్య పట్టుపడుతుంది. ఇద్దరం కలిసి వందనకు నచ్చ చెప్దామని ఒత్తిడి చేస్తుంది. అప్పుడు గౌతమ్ ఏం చేస్తాడు, ఫలితంగా ఏం జరుగుతుందనేది కథ. కాలేజ్ రోజుల్లో ప్రేమలో పడటం అనేది చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది. అయితే అక్కడి నుంచి జీవితంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత వివాహమై ఎవరి కుటుంబాలు వారివి అయిన తర్వాత కాలేజ్ ప్రేమ అనేది ఒక అందమైన జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోతే బాగుంటుంది. అలా కాకుండా ప్రేమను మళ్ళీ దారిలో పెట్టాలని చూస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనేది సినిమా కథ. దర్శకుడు తాను తయారు చేసుకున్న ఈ కథను చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రజెంట్ చేశాడు. ఈ కథలో ప్రధానమైన పాత్రలు 3 అయినా ఎక్కడా బోర్ అనిపించకుండా మొదటి నుంచి చివరి వరకు ఆసక్తికరంగా కొనసాగుతుంది. స్క్రీన్ ప్లే కూడా నీట్ గా అనిపిస్తుంది. చాలా సహజంగా కథను నడిపిస్తూనే ఎక్కడ ఏ బ్యాంగ్ అవసరమో అక్కడ దానిని వేస్తూ వెళ్లడం వలన చివరి వరకు కూర్చోబెట్టేస్తుంది. ప్రియురాలికి భార్యకి మధ్యలో నలిగిపోయే ఒక యువకుడి కథ చాలా మందికి కనెక్ట్ అవుతుంది. ప్రధానమైన పాత్రలను పోషించిన 3 జీవం పోశారు. రియల్ లొకేషన్స్ ఈ కథకి మరింత సహజత్వాన్ని తీసుకొచ్చాయి. రవి వర్మన్ ఫోటోగ్రఫీ, సిద్ధు కుమార్ నేపథ్య సంగీతం, ప్రసన్న ఎడిటింగ్ ఈ కథకు మరింత బలాన్నిచ్చాయి. ఆసక్తికరమైన కథాకథనాలు, పాత్రలను తీర్చిదిద్దిన తీరు, అనూహ్యమైన మలుపులు, ట్విస్టులు ఆకట్టుకుంటాయి. ఫ్యామిలీతో కలిసి చూడవలసిన సినిమా ఇదని తెలిపారు. సంవత్సరాలు దాటిపోయిన డబుల్ బెడ్రూమ్ లోకి ఇప్పటికైనా త్రాగునీరు అందగా ఎన్నో అవస్థలు పడుతున్నామన్నారు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ లో 3 ఫ్లోర్లకు వెళ్లే పైపు లీకేజ్, పోగుళ్ళు, పైప్ లైన్ లీకేజ్, అదేవిధంగా వర్షం పడితే పైనున్న ఫ్లోర్ నుండి నీళ్లు చుక్కలుగా ఇంట్లో పడ్డం, ఇంట్లో నీరు కారడంతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఒక్కొక్కసారి వర్షం పడితే నిద్రలేమి సమయాలు కూడా, నిద్రపట్ట సమయాలు కూడా ఉన్నాయన్నారు. డబుల్ బెడ్రూమ్ కుటుంబాలలో నివసించే వారికి కనీసం కిటికీలకు అద్దాలు అమర్చకుండా కనీసం మమ్మల్ని పట్టించుకున్న అధికారి నాయకుడు లేడని, ఏ నాయకుడికి మా సమస్యలు విన్నవించుకున్నా పట్టించుకున్న పాపన పోలేదని, ఇప్పటి వరకు మా కాలనీలో చెట్లు, పిచ్చి మొక్కలు, పాములు, తేళ్లు ఇంట్లోకి వస్తున్నాయని, మా బాధలు పట్టించుకున్న నాథుడే లేక దుఃఖం వెల్లిలుస్తుందన్నారు. ఈ కలెక్షన్ ఇచ్చారు ఆయన, ఇది కలెక్షన్ ఇచ్చిన డేంజర్లో జోన్. మొత్తం ఎడిపోయింది మరి స్టార్టర్ లేదు,
స్టార్టర్ లేదు ఇలా మీకు నీళ్ళు వస్తలే సరే ఎన్ని రోజులే ఎన్ని రోజులే మాది అందాదా అప్పటి ఎట్లా ఉందా అంటే తూతూ మంత్రం కానీ నీళ్ళతో చాలా ఇబ్బందా మస్తు ఇబ్బంది అవుతుంది కరెంట్ లేదు ఏం లేదు మీరికి ఎక్కన్నాడు మాకు గోస అవుతుంది నీళ్ళ మస్తు గోస అవుతుంది మస్తు ఇబ్బంది అవుతుంది మాకు तो खाया दुकान ఇది డ్రైనేజ్ సమస్య ఇది ఈ డ్రైనేజ్ ఇంతవరకు చేయకపోవడం వల్ల ఇలా చెత్త చెదారం చూసినాం ఎంత ఘోరంగా ఉంది దీనివల్ల పరిస్థితి ఇది ఎవరు పట్టించుకుంటారని చెప్పేసి ప్రజలు ఆందోళన చెందుతారు ఇక్కడ చూడండి ఇది కన్న ముందు కనబడుతుంది మనకు ఇంత నిండుగా నీళ్లు నిండి ఇది ఇంతవరకు తీయకపోవడం చాలా బాధాకరం ఇక్కడ అసలు మనుషులు ఉన్నామా లేదా అని వాళ్ళు ప్రశ్నిస్తారు ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలి ఇంత ఘోరమైన పరిస్థితి ఏంది కనీసం ఇది తీయకపోవడం ఎంత ఘోరం ఉందో ఈ కనీసం మేము బతకన్నా వద్దా ఉండాలన్నా వద్దా అని వాళ్ళు నీళ్ళు వస్తలేవా నేను అన్న బ్లాండ్ డబ్బులు గిల్లు వస్తలేవు మాకు బాగా తిప్పలవుతుంది నాకు ఎక్కడ తినాలి కూడా నాకు దెబ్బలు బాగా తాగుతున్నాయి ఘోరం అవుతుంది నాకు బాగా ఇబ్బంది అవుతుంది మరి నాకు ఇక్కడ ఎటు వెళ్తే నాకు దెబ్బలు బాగా తాగుతున్నాయి మొనకు తాకింది నాకు దెబ్బలు అది నాకు ఇబ్బంది బాగుంది మీరు దయచేసి నాకు కొంత సాయం చేయండి నాకు మొన్న ఇబ్బంది ఉంది మోళ్ళు క్లీన్ చేస్తలేరు వాటర్ పాములు వస్తున్నాయి వర్షాలు వస్తే దోమలు డబుల్ బెడ్రూమ్లలో కట్టించినాము డబుల్ బెడ్రూమ్లో నూకిపోయినామంటే అయిపోతుందా సార్ మాకు కూడా మా ఆరోగ్యాలు చూడాలి కదా వాసన వస్తున్నాయి మా డ్రైనేజీలు ఆ మోటార్ పోతలేవు ఇక్కడ సఫాయిలు ఇట్లా ఎవరు ఉండరా పట్టించుకోరా ఇక అసలు ఎవరు పట్టించుకున్న వాళ్ళు ఎవరు అసలు మరి అద్దాలు పెడతాడు ఒక్కటి సదుపాయం సరిగా ఎవరు పట్టించుకుంటారు స్లాబ్ కారుతుందా లీక్ అవుతున్నాయా ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు పెట్టింది మీరు కదా జగన్ రెడ్డి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశం దూరాలోచనతోనూ తెలీదు సాక్షి పేపర్ మన దగ్గర ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు రాయడం ప్రారంభించాడు. సరే వాళ్ళ పేపరు వాళ్ళు రాసుకుంటున్నారు, గత 15 సంవత్సరాల నుంచి రాస్తున్నారు. కానీ మరీ సిగ్గు శరం అనేది కూడా వదిలేసి అసలు ఈ ఇంతకంటే వేరే ఘోరం ఉండదు అన్న టైప్లో రాయడం ప్రారంభిస్తున్నారు. సో శనివారం ఫీజు రీయింబర్స్మెంట్ గురించి ఒక వార్త రాశారు. మెయిన్ షీట్లో రైట్ సైడు బ్యానర్ పెట్టి రాశారు. సరే లేదో రాశారు, గమ్ముడిపోయినాం. సోమవారం నాడు మళ్ళా అదే మెయిన్ షీట్లో పిల్లలపై పిడుగు, అంటే ఒకసారి నేను దాన్ని జెరాక్స్ చూపిస్తాను. పిల్లలపై పిడుగు అని ఏంది అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ కట్టడం లేదు, మొత్తం ఆపేస్తోంది. సో పిల్లలపై పిడుగుపడింది అంటూ వాళ్ళ యొక్క కొంతమంది విద్యార్థుల దగ్గర నుంచి టెస్టిమోనియల్స్ కూడా తీసుకొని ఇంత పెద్ద న్యూస్ దాని ఫ్రంట్ పేజ్లో, ఆ తర్వాత సెకండ్ పేజ్లో ఈ కంటిన్యూషన్. చూసే వాళ్ళకి ఏమనుకుంటారంటే అబ్బా ఈ టీడీపీ ప్రభుత్వం ఏదో ఫీజులు కట్టడం లేదు, ఫీజు రీయింబర్స్మెంట్ ఎంత లెవెల్లో, ఎంత క్రూరంగా, ఎంత అసహ్యంగా ఎట్లా రాస్తారు అంటే, మా ప్రభుత్వం వచ్చి ఇంకా ఐ థింక్ ఇది 1వ తేదీ వచ్చింది అనుకుంటా. సోమవారం నాటికి కరెక్ట్గా 19 రోజులు అయింది. సో 19 రోజుల్లో ఇంకా మంత్రులు ప్రమాణ స్వీకారం అయ్యి కరెక్ట్గా 2 రోజులు అసెంబ్లీ అయ్యి
జస్ట్ గడిచింది. ఇంతవరకు కాలు చేయగలిగా ఎక్కడ ఏముందో కూడా తెలుసుకోలేము. అంత ఘోరంగా ఇల్లంతా చల్లా చదువు చేసి పెట్టిపోయారు. మీరేమన్నా ఇంటిని బాగా మాకు అప్పగించిపోయి ఉంటే పక్క రోజు నుంచి ఇచ్చే ఉండొచ్చు. సరే ఏంది ఇది అని చూస్తే ఫీజు రియంబర్స్మెంటు టీడీపీ ప్రభుత్వం కట్టట్లేదు అని పెద్ద హెడ్డింగ్ వేసావు. జగన్మోహన్ రెడ్డి గారు బాగుంది, మీరు చెప్పేశారో లేకపోతే ఆ పత్రిక ఒక ఎడిటర్ అంటూ ఉన్నారో లేదో, ఆ ఎడిటరు కనీసం ఏమంటారు హెడ్లైన్స్ వేసేటప్పుడు ఆలోచించరో తప్పుడు రాతలు రాస్తున్నాం కదా, తప్పు కదా, ఇది మనలాంటి పేపర్లో ఇది వేయకూడదు కదా అంటే మీ పేపర్కి మీరే వాల్యూ ఇచ్చుకోకపోతే ఇంకెవరేం చేయలేరు అనుకోండి. సో ఆ మాత్రం ఆ ఎడిటరో లేకపోతే మేనేజింగ్ డైరెక్టరో ఇంకెవరో ఆలోచించరా? కనీసం సిగ్గు అనేది ఉండదా? మనం తప్పు రాస్తామని ఫీల్ ఉండదా? ఏమాత్రం నిజాయితీ ఇట్లాంటివి ఉండదు అసలు మీకు. ఎందుకింత కట్టును ఆపేసిందేమో అనుకునే దీనికి వస్తారు కదా, అది అబద్ధం కదా. అట్లా అబద్ధాలు మీ దీంట్లో రాయకూడదు కదా. అయినా సిగ్గుసరం లేకుండా మీరు రాస్తున్నప్పుడు మేము ఏం చేస్తామని చెప్పండి. అందుకే మైక్ ముందుకు రావాల్సి వచ్చింది. లేకపోతే ఒక పత్రికలో రాసిన వార్తను గురించి ఇంత పెద్ద అయితే మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ మేము జవాబు చెప్పలేకపోతే ప్రజలకు సరైన సమాచారం చేరదు అనే కారణంతోనే ఈరోజు ఇలా మాట్లాడాల్సి వచ్చింది. సాక్షి దీని ప్రకారం 2024 జూన్లో మేము 3,480 కోట్ల రూపాయలు కట్టేయాలంట. 3,480 కోట్ల రూపాయలు వెంటనే కట్టేయాలంట. అరే ఎక్కడి నుంచి వచ్చిందిరా ఇంత డబ్బులు? ఎందుకు అసలు ఎక్కడ బాకీ ఉన్నాం? మనం ఇప్పుడే గవర్నమెంట్కి వచ్చాం, మనం ఏంది బాకీ ఉండేది అని చూస్తే ఇది అందరికీ తెలిసిందే. ఈ రాష్ట్రంలో ఉండే 9,44,666 మంది ఇంజనీరింగ్ విద్యార్థులందరికీ ఇది తెలుసు. ఇంకోసారి దయచేసి మీరు కూడా తెలుసుకోమని ప్రార్థన. ఏంటి అంటే 3 నెలలకోసారి వైసీపీ గోవిందమ్మ తెగువ వీర మహిళలకు స్ఫూర్తి. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు. ఈ అమ్మాయి పేరు నులక గోవిందమ్మ. మన కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ఒక 1 year 2-3 months బ్యాక్ నోవాటెల్లో పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, నేను ఎలాంటి వాళ్ళు అప్పుడు మా దుంపాడు శ్రీనివాస్ కూడా నాతో ఉన్నాడు, అలాగే సందీప్, వీళ్ళందరినీ అక్కడ ఏదో ఒక ఇష్యూలో వైసీపీ వాళ్ళు చేసిన దీనికి వాళ్ళని అక్కడ హోల్డ్ చేసి పెట్టారు. ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ అరెస్ట్, హోటల్లో అరెస్ట్ చేసినట్టు, బయటకు రానివ్వకుండా. ఆ టైంలో గోవిందమ్మ లాంటి చాలామంది వచ్చారు, కానీ గోవిందమ్మ ఆ చిన్నపిల్లని పెట్టుకొని అక్కడ నిలబడి ఆమె నిరసన తెలపడం, ఏం మాట్లాడాలా, అల్లరి చేయాలా, సైలెంట్గా తన నిరసన వ్యక్తం చేసింది గోవిందమ్మ. అది నాకు చాలా, అంటే షీఈస్ వన్ గుడ్ ఎగ్జాంపుల్. మన నిరసనని అన్నిసార్లు ఆవేశంగానూ చెప్పక్కర్లా, లేకపోతే ఏదైనా రిస్క్ తీసుకుని చెప్పక్కర్లా, నిశ్శబ్దంగా చిన్న బిడ్డను పెట్టుకొని ఒక జెండా పట్టు నిలబడింది. షీఈస్ వన్, అంటే ఒక జనసేన వీర మహిళ ఎలా ఉండాలి అనేది షీఈస్ వన్ ఫెంటాస్టిక్ ఎగ్జాంపుల్. నాకు ఎందుకో గెలిచిన తర్వాత ఈ గోవిందమ్మని నేను ఒక ఎక్నాలెడ్జ్ చేయటమా, లేకపోతే ఆవిడ్ని అట్లీస్ట్ ఆవిడ్ని ప్రశంసించాలని అనిపించింది నాకు. ఎంతంటే నాకు ఆ గెస్చర్ ఎంత బాగా నచ్చిందంటే, షీఈస్ ఫెంటాస్టిక్ గర్ల్, చాలా మంచిది. ఇప్పుడు నువ్వేం చేస్తున్నా? పెయింటింగ్సా? పెయింటింగ్స్ సార్, ముందు ఆటో వేసుకుని ఇబ్బందుల వల్ల ఆటో ఆగేసి పెయింట్ పని. నువ్వేం చేస్తావమ్మా? హౌస్ వైఫా? ఎంతమంది పిల్లలు? పాప ఒక్కతేనా? నాకెందుకో గోవిందమ్మ చేశారు, ఆ అమ్మాయి నిలబడి ఆ రోజు ఒక వీరమహిళ ఎలా ఉండాలనేది చాలామంది లీడర్స్ ఉన్నారు మనకు కూడా, కానీ ఆవిడ ఆ రోజు పవన్ కళ్యాణ్ కోసం నిలబడిన చాలామంది నిలబడి, అక్కడ వేల మందిలో నిలబడ్డారు. వేల మందిలో ఒక ఉమెన్. నాకెందుకో చాలా మనస్ఫూర్తిగా నవ్వింది అనిపించిందమ్మా. కాదు, నిజంగా నువ్వు అయితే సాధించుకున్నావు. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలాసార్లు నేను పవన్ కళ్యాణ్ గారు డిస్కస్ చేశాను నీ గురించి. ఖచ్చితంగా వాళ్ళని ఒకసారి పిలిపించాను, నువ్వు అభినందించానయా మన పార్టీ తరఫున అని చెప్తే నిన్ను పిలిపించేశాను. ఇవాళ జనసేన గెలిచింది అంటే నేను ఎప్పుడు ఇది చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు పనిచేసే కార్యకర్తలు వీళ్ళిద్దరూ మెయిన్ పర్సన్స్. జనసేన గెలుపుకి 21 సెంట్ పర్సన్ రావడం, అది సో మీలాంటి వాళ్ళందరూ అలా రావడానికి
మీరే ముఖ్య కారణం. నేను చాలాసార్లు మీటింగులు చెప్పాను. ఆయన నాయకుడిగా మన పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేతగా ఆయన ఇన్స్పిరేషన్తో పనిచేసి మీలాంటి కార్యకర్తలు వీళ్ళే సెంటర్. అందుకని మన ఎలక్షన్స్లో అంత డెడికేటెడ్గా కార్యకర్తలు పనిచేశారు. అందుకని నాయకులు అనేవాళ్ళు వాళ్ళని కూడా దాటి పనిచేశారు. మీలాంటి కార్యకర్తలు లేకపోతే అలాంటి కార్యకర్తలు. ఆ రోజు ఎంత ఇబ్బంది పడ్డారు మీరు కళ్ళారు చూసారు. ఆ పిల్ల టిఫిన్ చేస్తుంటే పోలీసులు తీసుకొస్తారు, లాంటి డబ్బులు కూడా కాసేస్తారు. అది అప్పుడు ఉన్న వైసీపీ వాళ్ళు అప్పుడు ఇప్పుడు చెప్తున్నాడు పాపం, ఆ అమ్మాయి అక్కడ నిలబడితే టిఫిన్ కూడా తినిచ్చేవాళ్ళు కాదు. ఉదయం నుంచి మీరు ఫుడ్ లేకుండా ఎలాగే కూర్చున్నారు? ఇలాగే తిరిగాం. ఎందుకంటే మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకంటుంది మన రీజన్ ఏంటంటే కారణం ఏంటి? రీజన్ ఏం కాదండి, ఆయన వస్తే ఇంకా బాగుంటదండి, బాగుంటది. ఇంకా రాజకీయాల్లో ఆయన రావాలా, ఆయన వస్తే ఇంకా బాగుంటది. మా సార్కి ఏమైనా అవుతుందేమోనని నన్ను సభలో మాట్లాడనివ్వలేదు ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎందుకు కోపం తెచ్చుకుంటారని మల్లికార్జున్ ఖర్గే అన్నారు. हम सबने इसलिए वॉकआउट किया कि जो प्राइम मिनिस्टर अपना राष्ट्रपति अभिभाषण पर जो भाषण दे रहे थे उन्होंने कुछ गलत बातें सदन को बताई, गलत झूठ, और उनकी आदत है कि झूठ बोलना, लोगों को भ्रमित करना और जो सत्य के परी जो विरोध में बात करना, ये उनकी आदत है। और मैंने सिर्फ उनको इतना ही पूछा कि जब वो संविधान के बारे में बोले कि आज लोग संविधान के लिए बचाने के लिए डंडोरा पीट रहे हैं, ऐसी बात उन्होंने कही। तो हमने ये कहा, देखो संविधान तो आप नहीं बनाए, संविधान के आप विरोधी थे, इसीलिए मैं वो क्लैरिफाई करना चाहता हूं कि कौन संविधान के फार थे, कौन संविधान के खिलाफ थे, किसने संविधान बनाया, किसने संविधान के खिलाफ बात किया, वो मैं उनके सामने रखना चाहता था। मैं ये रखना चाहता था कि उन्हीं के पेपर में आरएसएस के जो मुखपत्र है ऑर्गेनाइजर 30 नवंबर 1949 में अंक में संपादकीय में लिखा था। ये ऑर्गेनाइजर तो ऑथेंटिक पेपर है उनका, ये उनका ऑफिशियल पेपर है। उसमें ये लिखा गया था, भारत के इस नए संविधान की सबसे बुरी बात यह है कि इसमें भारतीय कुछ भी नहीं है। प्राचीन भारत के अद्भुत संवैधानिक विकास के बारे में इसमें कोई जिक्र ही नहीं है। आज तक मनुस्मृति में दर्ज मनु के कानून दुनिया की प्रशंसा का कारण है। ये किसने कहा? ये ऑर्गेनाइजर ने, आरएसएस ने, जनसंघ के जो लोग थे उस वक्त उन्होंने कहा, और वे स्वयं स्फूर्ति आज्ञाकारित और अनुरूपता। బీజేపీ ఎమ్మెల్యే శ్రీ పాయల్ శంకర్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. విలేకరుల సమావేశంలో గౌరవ శాసనసభ్యులు ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్ వారు ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని నిర్వహిస్తారు. పాయల్ శంకర్ గారు. ఓకే, పత్రికా మిత్రులందరికీ నమస్కారాలు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చి 6 నెలలైనప్పటికీ ఇంకా పాలన గాడిన పడలేదనిపిస్తున్నది. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంత వ్యవస్థను, గ్రామ పంచాయతీ స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తున్నది.
6 నెలలైంది. గ్రామ పంచాయతీలో స్థానిక సంస్థలలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేక కనీస అవసరాలు తీర్చుకోలేనటువంటి పరిస్థితులలో ఈరోజు గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ వచ్చింది. ఈ ఆర్థిక ఎమర్జెన్సీని ప్రభుత్వం వెంటనే బయట పెట్టాల, కానీ ఇంకా ఏదో మేనేజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నది. మీరు ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయడం వల్ల ఇంకా అనేకమైనటువంటి సమస్యలని ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉన్నది. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉన్నదంటే గ్రామ పంచాయతీలలో పన్నుల రూపంలో, ఇంటి పన్నుల రూపంలో వసూలు చేసినటువంటి డబ్బును ట్రెజరీలో జమ చేస్తే గ్రామ పంచాయతీ అవసరాల కొరకు, అది విద్యుత్ దీపాల కొరకు కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి వాటర్ సప్లై స్కీమ్ రిపేర్ల కొరకు కావచ్చు, గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ట్రాక్టర్కు డీజిల్ వాడకంలో కావచ్చు, ఈ చిన్న చిన్న అవసరాలకు కూడా గ్రామ పంచాయతీలో పన్నుల రూపంలో వసూలు చేసుకొని జమ చేసుకున్నటువంటి డబ్బును కూడా ఈ ప్రభుత్వం వాళ్లకు డ్రా చేసుకోకుండా ఇబ్బంది కలిగిస్తూ ఉన్నది. ఎస్ఎఫ్సి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చేటటువంటి డబ్బుతోని గ్రామ పంచాయతీలు అభివృద్ధి కార్యక్రమాలకు వాడుకునేటటువంటి అవకాశం ఉంటుంది. 6 నెలలుగా చిల్లి గవ్వ కూడా గ్రామ పంచాయతీలలో లేదు. చివరికి జెడ్పీజీపీఎఫ్, ఆ జెడ్పీజీపీఎఫ్లో ప్రభుత్వ సంబంధించినటువంటి ఉపాధ్యాయులు కావచ్చు, మిగతా జిల్లా పరిషత్ ఉద్యోగులు కావచ్చు, మండల పరిషత్ ఉద్యోగులు కావచ్చు, వాళ్ళు ఏదైతే జమ చేసుకున్నటువంటి జీపీఎఫ్ ఉంటుందో అది ఎప్పుడు పడితే అప్పుడు డ్రా చేసుకోవడానికి వీలున్నటువంటి ఆ జీపీఎఫ్ డబ్బును కూడా ఈరోజు ట్రెజరీలో పాస్ అయ్యేటటువంటి. హైదరాబాద్ ఉప్పల్ తహసీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు ఆందోళన చేస్తారు. ఈ కార్యక్రమానికి బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శిల్పారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్న ఎన్నికల వాగ్దానాల అమల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయిందని శిల్పారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు ఇచ్చిన వాగ్దానం మేరకు మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయాలని మేకల శిల్పారెడ్డి డిమాండ్ చేశారు. మొదటి దశలో మండల తహసీల్దార్లకు బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో వినతి పత్రాలు ఇస్తున్నామని, వారం రోజుల్లోపు అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని శిల్పారెడ్డి స్పష్టం చేశారు. అనంతరం ఉప్పల్ తహసీల్దార్ వాణిరెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, మహిళలకు 2000 ఇస్తానని ఇయ్యలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 నెలలు గడుస్తున్నప్పటికీ ఇంకా కూడా మహిళలకు ఏదైతే పెద్దపీఠం వేస్తానని ఎలక్షన్స్ ముందు మహిళలకు ఏదైతే హామీ ఇచ్చారో 8 నెలలు పూర్తయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఒక ఉచిత బస్సు తప్పితే మహాలక్ష్మి పథకం కింద ఏదైతే 2500 ప్రతి మహిళకి ఇస్తానన్నారో, అలాగే కొత్త వధువులు ఎవరైతే పెళ్లి చేసుకున్న వాళ్ళకి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఏదైతే ఇస్తా అన్నారో, అలాగే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపిల్లకి కాలేజ్కి వెళ్ళడానికి అనుకూలంగా ప్రతి ఒక్క విద్యార్థినికి స్కూటీ ఇస్తానని ఏదైతే చెప్పి హామీలు చెప్పి ఎలక్షన్స్లో గెలిచారో, అలాగే విద్యార్థి 5 లక్షల విద్యార్థి కార్డ్ అది కూడా ఇంతవరకు ఇవ్వలేదు. అలాగే పెన్షన్ 2,000 నుంచి 4,000కి చేస్తానని ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారో, ఇప్పటి వరకు ఈ మహిళలకు సంబంధించిన వేరే హామీల గురించి మాట్లాడలేదు. ఇక్కడ మహిళలకు ఇస్తాన హామీలు ఇంతవరకు కూడా దాని గురించి చర్చ లేదు. దాని ప్రయత్నం కూడా ఇంతవరకు మన రేవంత్ రెడ్డి గారు చేయకపోవడం చాలా సిగ్గుచేటైన విషయం. ఎందుకంటే 50% మహిళల ఓట్లని ఈ హామీలు ఇచ్చి ఏదైతే గద్దెనెక్కారో ఆ హామీలు గద్దెనెక్కిన వెంటనే మర్చిపోవడం జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీ నుంచి మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాము, ఏదైతే హామీలు వారు
మహిళల పట్ల ఇచ్చారో, మహిళలకు పెద్దపీఠం వేసి ఇస్తామని చెప్పారో వెంటనే నెరవేర్చాలని, నెరవేర్చని పక్షంలో ఇప్పుడు ఓన్లీ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుండి. ఇది ప్రతి అసెంబ్లీలో ప్రతి జిల్లా వారీగా మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా ఈరోజు ఎంఆర్ఓకి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు, మీకు కరెక్ట్గా 1 వీక్ టైం ఇస్తున్నాం. ఈ లోపల ఈ హామీలు ఏవైతే నెరవేర్చలేదో. శంషాబాద్ మండలంలోని నార్కుడ గ్రామంలో గౌడ సంఘం భవనం, సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ప్రారంభోత్సవం మరియు పలు అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సుమారుగా ప్రభుత్వ పాఠశాలలకు గౌడ సంఘం కమిటీ హాల్కు 78 లక్షల నిధులతో నూతన భవనంను ప్రారంభోత్సవం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో పాటు మండల ఎంపీపీ విద్యాల జయమ్మ, జడ్పీటీసీ నీరటి తన్వీరాజ్ ముద్రాజ్, గ్రామంలోని గౌడ సంఘ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు, ఎంఈఓ రామరెడ్డి విదితరులు తదితరులు పాల్గొన్నారు. నెలల కిందట అదృశ్యమైన మైనర్ బాలిక ఆచూకీ లభ్యం. ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అభినందనలు తెలిపిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్. నమస్తే సార్. ఎగ్జాక్ట్లీ సార్. మనం మీరు చెప్పిన ఎంఐ కేసులో సార్, ఎంఐకి వెంటనే మీరు చెప్పినట్టు ఒక టీం పెట్టాం సార్. ఇమీడియట్గా 2 CAతో కొంతమంది టీం సార్. అమ్మాయి మీరు తేజస్విని మిస్ అయ్యింది సార్ 9 నెలల క్రితం. ఈ అమ్మాయిని వెతికాం సార్. మీరు చెప్పిన తర్వాత స్పెషల్ టీం అని వెతికి మన టెక్నికల్ టీమ్ సార్, సైబర్ క్రైమ్ వాళ్ళు, మన లా అండ్ ఆర్డర్ టీం అంతా కలిసి ఇంటెన్సివ్గా సెర్చ్ చేస్తారు. కేరళ, బెంగళూరు, బాంబే అన్ని తిరిగి ఫైనల్గా జమ్మూలో ఈరోజు ట్రేస్ చేయడం జరిగింది సార్. యాక్చువల్లీ జమ్మూ సార్, అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్ప్ కూడా చేసుకుని ఇమీడియట్గా పికప్ చేశాం సార్. మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేసుకున్నాం సార్. మా టీం కూడా ఇప్పుడు రీచ్ అయ్యారు సార్. జస్ట్ నో దే ఆర్ రీచింగ్. షీ ఈజ్ సేఫ్ సార్. షీ ఈజ్ ఎగ్జాక్ట్లీ సార్. కిడ్నాప్ చేశారు సార్? కిడ్నాప్ కాదు సార్, ఇంకా అది పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తాం. మనం ఇంట్రాగేట్ చేస్తాం. అబ్బాయిని కూడా తీసుకొస్తారా? తీసుకొస్తాం సార్. ఎగ్జాక్ట్లీ సార్. ఒక కేసు అయితే మనకి తెలిసింది సార్. ఇప్పుడు ఇది పూర్తిగా తీసుకొచ్చిన వెంటనే ఎంక్వైరీ చేస్తాం సార్. పూర్తిగా చేసి మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాం సార్. సో ఎప్పుడు తీసుకొస్తాం సార్? ఇప్పుడు మన టీం రీచ్ అవుతున్నాం సార్. మేబీ వాటికి ఇంకో హాఫ్ అన్ అవర్లో రీచ్ అవ్వచ్చు సార్. రేపు వచ్చేస్తారు సార్. రేపు మార్నింగ్ బై నా ఉద్దేశం 11 లోపు 12 లోపు వచ్చేస్తారు సార్. అక్కడ లోకల్ పోలీసులు హెల్ప్ చేశారు సార్. మన సైబర్ క్రైమ్ టీం కానీ, మన లా అండ్ ఆర్డర్ టీం కానీ చాలా హెల్ప్ చేశారు సార్. బాగా గట్టిగా చేశారు సార్. పూర్తిగా ఈ వారం దీని మీద కూర్చున్నారు సార్. సార్ సడన్లీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. షీ ఈజ్ సేఫ్ హ్యాండ్స్ సార్. నో ప్రాబ్లమ్ సార్. Thank you, sir. Thanks for reacting very swiftly, sir. Thank you, sir. Good day, sir. Thanks for your support and encouragement, sir. Thank you, sir. Yes, sir. Thank you, sir. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తీరా ఖాదల్ నెట్ఫ్లిక్స్ మూవీ రివ్యూ. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టింది మీరు కాదా? జగన్ రెడ్డి, నీలాయాపాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశం. గోవిందమ్మ తెగువ వీర మహిళకు స్ఫూర్తి.
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు. నన్ను సభలో మాట్లాడనివ్వలేదు. బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎందుకు కోపం తెచ్చుకుంటారు? మల్లికార్జున్ ఖర్గే. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.